2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇప్పుడు పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది? అందులో రిస్క్ వస్తే ఎలా? లాభం వస్తే అందరికీ సంతోషమే. బట్ ఇలాంటి డైలమాలో చాలా మంది ఉంటారు. అలా అని ఎక్కువ అమౌంట్ ప్రిఫర్ చేయలేరు. లేదంటే ఒక ట్రయల్ మోడ్‌లో అన్నా ఆలోచిద్దాము అనుకునేటప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేసేంత అమౌంట్ ఉంటుందా? అట్‌లీస్ట్ ఒక 500 లేదు అంటే ఒక దానికన్నా తక్కువ అనుకునే వాళ్ళు కొందరైతే ఒక 600 ఒక ₹1000 వరకు పెట్టేవాళ్ళు ఇంకొందరు. ఇలా అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఎవరైతే పెట్టుబడి పెట్టాలి, నాకు ముందే ఇందులో నాలెడ్జ్ లేదు, నేను ఎక్కువ డబ్బులు పెడితే లాస్ అయిపోతానేమో అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా కూడా నాకు చదువుతో సంబంధం లేదు, నేను మీ వీడియోనే చూసాను సార్, ఇప్పుడు మీరు చెప్పే ఒక ₹100 లేదంటే 10,000 నేను పెట్టాలి అనుకుంటున్నాను, కానీ నాకు ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎలా పెట్టాలో తెలియదు, నేను పెట్టాల్సిన అమౌంట్ 500 కన్నా తక్కువ అని ఆలోచించే వాళ్ళు ఎవరికైనా కూడా మీరేం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రెండు ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, ఒక మంచి పథకం ఉంది. సో ఆ స్కీమ్లో మీరు పెట్టుబడి పెడితే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ అయితే రిటర్న్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, ఆ కళ నిజమైందని చెప్తారు. ఒకటి కాదు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మీరు ₹1000 10 సంవత్సరాల వరకు పెట్టేసి 11వ సంవత్సరం నుంచి మీరు ఒకవేళ ₹20,000 జీతం మీరు సంపాదిస్తున్నారనుకోండి, ఆర్ ₹10,000 జీతం ఉన్నా కానీ మీరు ఆ జాబ్ని మీరు రిజైన్ చేసేసి 11వ సంవత్సరం నుంచి ఇంట్లో కూర్చొని మీరు ఆ జీతాన్ని పొందొచ్చు. ₹20,000 పర్ మంత్, ఎవ్రీ మంత్ మీకు 30 years వరకు మీకు వస్తుంది. అండ్ ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాంటిది అనమాట. దీనికోసం మీరు పని చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చోండి, మీకు ఎవ్రీ మంత్ మీ అకౌంట్ లో, బ్యాంక్ అకౌంట్ లో ₹20,000 వస్తాయి. దాని మరి 20,000 వచ్చినప్పుడు ఎంత పెట్టుబడి పెట్టాలి మనం? ₹1,000 మాత్రమే 10 సంవత్సరాల వరకు, ఓన్లీ 10 years వరకు. అది ఎలా వస్తుంది, ఎక్కడ పెడితే వస్తుంది, ఆ డీటెయిల్స్ అని మీకు చూపిస్తా. ఇంకొక ఆప్షన్ ఉంది, నెలకు ₹100 పెట్టుకుంటూ వెళ్ళండి పథకంలో. మీరు ప్రతి సంవత్సరం 50%తో పెంచుకుంటూ వెళ్ళండి. 30 సంవత్సరాలు పెట్టండి, ఎంత వస్తుందో తెలుసా? అది చెప్తా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీరు నెల నెల పెట్టుకున్నారు ₹1,000, అండ్ ఇక్కడ మీరు ₹1,000 పెట్టిన తర్వాత 50%తో మీరు పెంచుకుంటూ వెళ్తారు 10 years వరకు. మీకు వస్తాయి 22,14,000. ఓకేనా? 14,000 ఒకవేళ మీరు విత్డ్రా చేసుకొని మీ పర్సనల్ ఖర్చు కోసం పెట్టుకున్నా, 22 లక్షలు మాత్రం మీరు రీఇన్వెస్ట్ చేశాక 11th year నుంచి మీకు ప్రతి నెల వస్తుంది ₹20,000. 22 lakhs మీరు పెట్టుబడి పెట్టారు. సేమ్ 12% ప్రకారంగా 30 సంవత్సరాలు మీకు ప్రతి నెల 20,000 మీరు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించిన తర్వాత మొత్తానికి టోటల్ విత్డ్రాల్ చేశాక మీకు ఇంకొక ₹48,71,000 31వ సంవత్సరంలో మీ అకౌంట్ లోకి వస్తుంది. 48 lakhs ఆఫ్టర్ విత్డ్రాయింగ్ ₹20,000 పర్ మంత్. ఓకే, ఎస్. ఓకేనా? ఇది ఆప్షన్ నెంబర్ 1. ఇప్పుడు రెండో ఆప్షన్ కి వద్దాము. దిస్ ఇస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్. ₹100 నెలకు పెట్టాలి. అబ్సల్యూట్లీ ఆ ఫిగర్ మీరు చూస్తే షాక్ అవుతారు. కాస్త మీరందరూ కూడా జాగ్రత్తగా చూడండి. సో ₹100 చొప్పున ప్రతి నెల మీరు పెట్టుబడి పెడతారు. 30 సంవత్సరాలు పెట్టాలి. 30 years వరకు పెడితే ప్రతి నెల ₹100 మీరు ప్రతి సంవత్సరానికి 50%తో పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీకు వస్తాయి 77,76,00,000. 78 కోట్లు అనుకోండి, రౌండ్ ఫిగర్. సో 78 crores విత్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ₹100 తో మీరు స్టార్ట్ చేస్తాయి. ఈ రోజే చేయమని చెప్తాను. అండ్ ఎక్కడ పెట్టాలి పెట్టుబడి, దట్ ఈస్ $1 million క్వశ్చన్. ఓకేనా? సో ఇందులో ముఖ్యంగా నేను చెప్తాను, మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ ఆర్ అట్ దేర్ కస్ప్ ఆఫ్ రైజింగ్ అనమాట. అంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే వార్ సిచ్యువేషన్ వల్ల మార్కెట్స్ కిందికి రానివ్వడం, మళ్ళీ పైకి వెళ్ళిపోవడము, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ మార్కెట్స్ ఇంకా మిగతా దేశాల మార్కెట్లు కుప్పగూలే గానీ మన మార్కెట్స్ మాత్రం గట్టిగా దిట్టగా అక్కడే ఉన్నాయి, ఎక్కడ కూడా కరెక్షన్ అవ్వలేదు. సో మార్కెట్స్ ఇక్కడ నుంచి మన నేషనల్ మీడియాలో అందరు ఏమంటున్నారంటే, ఇప్పుడు 22,000 వరకు కరెక్షన్ అయిన తర్వాత నిఫ్టీ ఇట్ ఈస్ కరెంట్లీ ట్రేడింగ్ అట్ 25,000. 22,000 వరకు పడిపోయిన నిఫ్టీ 25,000 దాకా వచ్చింది. నెక్స్ట్ 1 year లో వీళ్ళందరూ ఏమంటున్నారంటే 27,250 వరకు వస్తుంది. అంటే 2,250 పాయింట్లు. ఇది జస్ట్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ 1 year లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వీళ్ళందరూ ఇంకొక విషయం ఏమంటున్నారంటే, 30 years వరకు ఇండియా ఈజ్ అ వెరీ యంగ్ కంట్రీ. ఎందుకంటే మన పాపులేషన్, దేశంలో ఉన్న పాపులేషన్ అంతా కూడా బిలో 28 years ఉన్నారు, ఆర్ 25 years ఉన్నారు. మోర్ దెన్ 65% ఆఫ్ ద పాపులేషన్. సో వీళ్ళందరూ రిటైర్మెంట్ అవ్వాలి అంటే ఇంకొక 30 సంవత్సరాలు గడవాలి. సో కాబట్టి అప్పుడే వాళ్ళు 60కి చేరుతారు. అప్పటిదాకా ఇండియా ఈజ్ ద మోస్ట్ యంగెస్ట్. అన్ని కంపెనీస్ పెట్టుబడి ఇక్కడే పెడుతున్నారు. కంపెనీస్ ఇంకా రెవెన్యూస్ పెరుగుతున్నాయి.
పర్చేసింగ్ పవర్ అంటే మన దగ్గర ఏదైతే మన ఆదాయం ఉందో అది కూడా పెరుగుతుంది కాబట్టి మనం కూడా ఎక్కువగా ఖర్చులు చేస్తున్నాం. అంతెందుకంటే మనం మన ఫ్రెండ్ సర్కిల్లోని ఎంతమందికి మనం చూడలేదు ఐఫోన్లు కొంటున్నారు నెట్ క్యాష్ పెట్టేసి. బికాస్ పర్చేసింగ్ పవర్ అనేది చాలా పెరుగుతుంది. ఎక్కువైపోయింది. పీపుల్ ఆర్ బయింగ్ కనీసం 5 లక్షల రూపాయల బైక్ కొంటున్నారు, కొన్ని 50 లక్షలు, కొంతమంది 30 లక్షల కార్లు కొంటున్నారు. సో పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. దాంతో పాటు అలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే పని, మంచి మ్యూచువల్ ఫండ్ ని ఎలా కనుక్కోవాలి, దాని పోర్ట్ఫోలియో ఏముంది. ఎందుకంటే నాకు మంచి మ్యూచువల్ ఫండ్ అంటే కంపెనీ పేరో బ్యాంక్ పేరో కాదండి, వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో స్టాక్స్ వాళ్ళు ఎందులో పెట్టుబడి పెట్టారు, ఎంతవరకు అది అవుట్ పర్ఫార్మ్ చేయబోతుంది, ఎంతవరకు అది మార్కెట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది, ఆర్ అది అండర్ పర్ఫార్మ్ చేయబోతుందా, ఈ విషయాలన్నీ కూడా మీరు కనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. దాన్ని అటెండ్ అయితే చాలు, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది విన్నప్పుడు నాలాగా చాలా మంది ఆడియన్స్ కూడా సార్ ఫిగర్ బాగుంది, 50% అన్నారు, అది కూడా బాగుంది, కానీ టైం పీరియడ్ ఏమన్నా కొంచెం రెడ్యూస్ అవుతుందా? అఫ్ కోర్స్ అవుతుంది, ఎందుకు కాదు. మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను కదా, మీరు 2 ఆప్షన్ తీసేసుకోండి. ఏది 10 సంవత్సరాల ఆప్షన్ తీసుకోండి, అందులో మీకు 20,000 రూపాయలు ప్రతి నెల వస్తాయి 10 సంవత్సరాల వరకే. లేదంటారా పోతే పోయిందండి, ఒక 100 1000 రూపాయలు పెట్టుబడిగా పెడతాను, నా భవిష్యత్తు కోసం నేను పెడతాను, 30 సంవత్సరాలు నేను ఆగుతాను, 78 కోట్లు తీసుకునే వెళ్తానంటే అలాంటి వాళ్ళ కోసం కూడా 2 ఆప్షన్ ఇచ్చాను. నాకు తెలిసి ఈ విషయం మీరు అంటారండి, అందుకే నేను 2 ఆప్షన్ స్టార్టింగ్ లోనే ఇచ్చాను. గ్రేట్ సార్. అండ్ మరి చాలా బాగుంది. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నప్పుడు మీరు ఇంతసేపు అన్నారు క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను అని, ఎప్పుడుండే అవకాశం ఉంది, ఎలా ఉంటుంది, ఆన్లైనా ఆఫ్లైనా, ఇందులో ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నారు దాని గురించి? ఓకే, షూర్. జూలై ఫస్ట్ వీక్ నుంచి మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి అట్ అ బిగ్ ర్యాలీ అనమాట. సో మనం ఏం చేసామంటే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఈ 29th జూన్ కే మనం ఒక మాస్టర్ క్లాస్ తీసుకుంటున్నాము. ఇందులో మీరు చేయాల్సిందల్లా, మీకు చదువు లేకుంటే చాలా గ్రేట్, ఎందుకంటే మీరే ఈజీగా సంపాదించగలుగుతారు ఈ మాస్టర్ క్లాస్ విన్న తర్వాత, చూసిన తర్వాత, ట్రైన్ అయిన తర్వాత. అండ్ మీకు చదువు ఉందా, ఈజీగా మీరు ట్రైన్ అయిన తర్వాత మీరే స్వతహాగా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. దానికి నా సపోర్ట్ కూడా అవసరం ఉండదు, ఒకసారి మాస్టర్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత. సో ఈ విషయాన్ని గురించి మీరు ఇంకా డీటెయిల్స్ ఎక్కువగా కనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈ రోజే. డెఫినెట్ గా సార్. అండ్ చాలా మందికి కూడా మీరు అన్నట్టుగానే అప్పులు ఉంటాయి, అప్పుల్ని ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియదు. ఇప్పటి వరకు మీరు చేసిన వీడియోస్లలో, మనం చేసిన వాటిలో అంటే లాస్ అయిన మూమెంట్ నుంచి ఎలా రికవరీ అవ్వాలి, అండ్ మనకి తెలియకుండానే ఇన్వెస్ట్ చేసిన ప్రాసెస్ లో నెగిటివ్ రిటర్న్స్ వచ్చిన వాళ్ళు, డబుల్ లాస్ లో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాటిని కూడా మనం రికార్డ్ చేసి ఒక ప్రాఫిట్ మార్జిన్ లోకి తీసుకురావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈజీగా తీసుకురావచ్చు, ఎందుకంటే లాస్లు ప్రతి వారు చూస్తారు. నేను కూడా లైఫ్ లో 2005 లో లాసెస్ చూసాను, అండ్ నౌ ఐఎమ్ ఇన్ టు బిగ్గర్ ప్రాఫిట్స్. కాబట్టి దాన్ని మీరు ఎలా రీస్ట్రక్చర్ చేసుకోవాలి, అది మీరు మాస్టర్ క్లాస్ అటెండ్ అయితే నేర్చుకుంటారు. డెఫినెట్ గా సార్. అంటే మీరు లాస్ నుంచి ప్రాఫిట్ వచ్చి ఇప్పుడు బిగ్ స్ట్రక్చర్ అన్నారు కదా, ఆ స్ట్రక్చర్ ఏంటో తెలుసుకోవడానికైనా క్లాస్ లో జాయిన్ అవుతారు తప్పకుండా. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.